రామాయంపేట మండల కేంద్రంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పెద్ద మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమం చేపట్టారు. ఒకరికొకరు పళ్ళు తినిపించుకొని ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం మైనార్టీ సోదరులకు మైనంపల్లి హనుమంతరావు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాబు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, తహసీల్దార్ రజనీ కుమారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, సారాఫ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై బాపు, జై బాపు, జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై బాపు, జై బాపు. రమేష్ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం వర్ధిల్లాలి, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం వర్ధిల్లాలి, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం వర్ధిల్లాలి, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం వర్ధిల్లాలి, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం వర్ధిల్లాలి. జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. అన్నారు కనిపిస్తలేడు అన్నారాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామ గ్రామాన దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. మరో స్వతంత్ర పోరాటం లాగా ఈరోజు ప్రజలు విభజించి పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న కుయుక్తులను నేటి యువతరానికి తెలియదు. కాబట్టి స్వతంత్రం వచ్చినప్పుడు అప్పటి యువకులు ఎలాంటి పాత్ర పోషించారో అనే ఉద్యమం తెలియదు. కాబట్టి వీళ్ళు ఇలా ఏదైతే ఫేక్ ఉద్యమం మన సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ దేశ ప్రజలను విభజించాలని ఎలా చూస్తున్నారో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. గ్రామ గ్రామాన రాజ్యాంగం అంటే ఏంది, రాజ్యాంగాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలి, రాబోయే యువతరం వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ హక్కులేంటి అని తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని ఈ రాష్ట్రంలో కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యుడు యువ నాయకుడు రోహిత్ గారి నాయకత్వంలో మనం కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటింటికి వెళ్ళి రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకతను నేటి యువతరాన్ని తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా రామాయంపేట నుంచే హనుమంతన్న గారి ఆధ్వర్యంలో లాంచింగ్ చేయడం జరిగింది. తర్వాత గ్రామంలో పట్టణంలో ఇంటింటికి వెళ్ళి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో కూడా రోహిత్ గారి ఆధ్వర్యంలో, రోహిత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులంతా ప్రతి ఇంట్లో యువకులను అప్రమత్తం చేసి రాజ్యాంగ పరిరక్షణకు కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్లకు సహాయకారిగా ఉంటూ నడుస్తుందని తెలియజేస్తారు. జై కాంగ్రెస్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.